Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన శ్రీలక్ష్మి గారు. సో ముఖ్యంగా యూఎస్కి ఆల్టర్నేటివ్ కంట్రీస్లో యూఎస్ కన్నా కూడా బెటర్ కండిషన్స్ ఉంటున్నాయని, అక్కడ చదువుకుంటే చాలా మంచి లైఫ్, మంచి కెరీర్ అనేది బిల్డ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు చాలామంది. అలాగే అసలు ఆ కంట్రీస్ ఏంటి, ఆ కంట్రీస్లో చదువుకోవడానికి ఎంత అవుతుంది ఖర్చు, సెటిల్మెంట్కి ఎంత అవుతుంది, ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదా, లేకపోతే అక్కడ బడ్జెటింగ్ ఎలా ఉంటుంది, ఓవరాల్ కాస్ట్, ప్రొసీజర్, ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం మనము. హాయ్ మ్యామ్. హలో విరాట్ గారు. శ్రీలక్ష్మి గారు, మీరు ప్రీవియస్ ఎపిసోడ్లో ఒక మాట చెప్పారు, యూఎస్ కన్నా కూడా చాలా బెటర్ కండిషన్స్తోనే యూరోపియన్ కంట్రీస్ అని కొన్ని ఉన్నాయి విరాట్ అని చెప్పేసి. సో అసలు యూఎస్ కన్నా కూడా ఆల్టర్నేటివ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ కంట్రీస్ మేజర్గా చదువుకోవడానికి కానీ జాబ్ చేయడానికి కానీ బాగా యూస్ఫుల్గా ఉన్నాయి, అక్కడ కాస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ప్రొసీజర్ ఏంటి కాస్త చెప్తారు? యా షూర్ అండి విరాట్ గారు. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న టాపిక్ కంటిన్యూషన్ చేసుకుంటే ఇప్పుడు యూఎస్ కాకుండా మనకి 100% వేరే కంట్రీ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి చదువుకునే వాళ్ళకి. ఇప్పుడు కాస్ట్ వైజ్ చూసుకుంటే మనకి యూఎస్లో మీకు మాస్టర్స్ చదవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు ఎంత కాదన్నా ఒక 40 lakhs అయితే ఖర్చు అవుతుంది యూఎస్లో చదువుకోవాలంటే. అదే మీరు దాంట్లో నాట్ ఈవెన్ హాఫ్ పెట్టుకుంటే మీకు యూరోప్లో మీరు సెటిల్ అయిపోతారు, సెటిల్ కూడా అయిపోవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ కోర్సెస్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది కూడా, యూరోపియన్ కంట్రీస్లో యూరోపియన్ ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ ఆర్ ఐర్లాండ్ ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి, 12 months ప్రోగ్రామ్స్ ఉంటాయండి. 12 months మాస్టర్స్ ఆర్ 15 months మాస్టర్స్ అని ఉంటాయి. 12 lakhs నుంచే మనకి స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, 12 lakhs నుంచి ఇట్ విల్ గో అప్ టు 20. సో మీరు స్టడీ అయిపోతుంది దాంట్లోనే, అండ్ మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ దాంట్లో హాఫ్ కూడా ఉండదు ఆ 1 yearకి ఆర్ 1.5 yearకి. అండ్ పాత్వే డౌన్ ద లైన్ అంటే మీకు 1 year చదువుకున్నారనుకోండి, 2 years పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనేసి వస్తుంది. దాంట్లో పోస్ట్ స్టడీలో ఏంటంటే మీరు ఫుల్ టైం వర్క్ రైట్స్ వస్తాయి. చదువుకునే స్ట్రీమ్లోనే వర్క్ చేయాలని కంపల్సరీ ఏం లేదు, యూ కెన్ వర్క్ ఇన్ ఎనీ ఫీల్డ్. ఎందుకంటే అక్కడ అవి చిన్న చిన్న కంట్రీస్ కాబట్టి యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు పీపుల్ని ఇన్వైట్ చేస్తున్నారు. దే వాంట్ మోర్ పీపుల్, దే వాంట్ టు బిల్డ్ దేర్ ఎకానమీ, దే వాంట్ టు బిల్డ్ దేర్ పాపులేషన్. ఇవన్నీ కావాలి, రిసోర్సెస్ కావాలి బయట కంట్రీస్ని, కాబట్టి దే ఆర్ వెల్కమింగ్ అబ్రాడ్, బయట ఓవర్సీస్ నుంచి వెల్కమ్ చేస్తున్నారు అనమాట. అండ్ ప్రాసెస్ కూడా మనకి చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం యూఎస్లో చూసుకుంటే మనకి అడ్మిషన్ రావడానికే ఒక 10 points మనము మీట్ అవ్వాలి. మీట్ అవుతేనే మనకు అడ్మిషన్ వస్తుంది. లైక్ యూ హ్యావ్ టు క్లియర్ యువర్ టోఫిల్, జిఆర్ఈ, అండ్ యూ షుడ్ నాట్ హ్యావ్ బ్యాక్లాగ్స్, పర్సంటేజ్ మనకి 75 and above ఉండాలి. ఇవన్నీ క్రైటీరియాస్ ఉంటాయి. కానీ యూరోపియన్ కంట్రీస్కి ఏంటంటే ఆ లీవే ఉందన్నమాట. ఒకవేళ మీకు బ్యాక్లాగ్స్ ఉన్నా, మీ పర్సంటేజ్ తక్కువ ఉన్నా, అండ్ ఇంగ్లీష్ మెయిన్లీ ఏంటంటే మనం కంపల్సరీ ఇంగ్లీష్ టెస్ట్ రాయాల్సిన అవసరం ఉండదండి. కొన్ని యూరోపియన్ కంట్రీస్కి ఏంటంటే మీ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ అన్నది, ఇంటర్మీడియట్ చదువుకున్నది ఇంగ్లీష్లో ఉండి దాని మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మీరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి తెచ్చుకుని సబ్మిట్ చేస్తే అది సరిపోతుంది. మీరు స్పెషల్గా చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది ఒక బర్డెన్ అనమాట. అంటే ఇప్పటికి కూడా ఇంగ్లీష్ అనేది వాళ్ళు వెనకడ గేసేలా చేస్తుంది మ్యామ్, చాలా మందికి భయాన్ని క్రియేట్ చేస్తుంది. అవును, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కాస్త ఆపేస్తుందని చెప్పవచ్చు. అవునండి. మీరు చెప్పండి, ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనేది అంత అవసరం లేదా ఈ కంట్రీస్కి? అవసరం లేదండి. మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్కి మన మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇంటర్మీడియట్ నుంచి తెచ్చుకుంటే సరిపోతుంది. అది దట్ విల్ ఫుల్ఫిల్ ద క్రైటీరియా అనమాట. దీని మీద మీకు ఇంకా డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా మ్యామ్ని కలిసి మాట్లాడొచ్చండి. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనే కాదు, ఇంకా చెప్పిన మిగిలిన పాయింట్స్ గురించి ప్లీజ్ కంటిన్యూ. యా, సో ఇది బేస్ చేసుకొని మనకు అడ్మిషన్ వస్తుందండి. అండ్ ఇందాక చెప్పినట్టు మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ అనేవి మనకి దొరుకుతాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే కొన్ని స్టూడెంట్ దాని మీద స్టూడెంట్ డిపెండెంట్స్, ఒకవేళ వాళ్ళు మ్యారీడ్ అయ్యి స్టిల్ వాళ్ళు కంటిన్యూ చేయాలనుకుంటున్న వాళ్ళకు కూడా ఇది దట్ ఈస్ వెరీ గుడ్ ఆప్షన్. యూరోపియన్ కంట్రీస్కి ఏంటంటే డిపెండెంట్స్ కూడా మీరు తీసుకెళ్ళొచ్చు. స్టడీ మీద ఉన్నప్పుడే యూఆర్ అలౌడ్. ఇప్పుడు మనకి యూఎస్లో ఆర్ చూసుకుంటే మనకు అట్లాంటి ఆప్షన్ లేదు. అలా ఆప్షన్ ఉంది, కానీ డిపెండెంట్స్ తెచ్చుకోవచ్చు మీరు స్టూడెంట్ మీద ఉన్నప్పుడు, బట్ డిపెండెంట్ వర్క్ చేయడానికి అలౌడ్ లేదు. కానీ యూరోపియన్ కంట్రీస్లో అలా కాదు, ఈ డిపెండెంట్స్ తెచ్చుకోవచ్చు. అండ్ మీ టైమ్ డ్యూరేషన్ ఉన్నప్పుడు వరకు 1.5 year వరకు వాళ్ళు ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. అట్లాంటి ఆప్షన్స్. అండ్
మళ్ళీ తర్వాత మీకు స్టడీ అయిపోయిన తర్వాత ఆటోమేటికలీ యూ విల్ గెట్ 2 years ఆర్ అట్లీస్ట్ వన్ ఇయర్ ప్రోగ్రామ్ అయితే వన్ ఇయర్ ప్రోగ్రామ్కి 2 years దొరుకుతుంది, 1.5 year ప్రోగ్రామ్కి 3 years. అట్లా పోస్ట్ స్టడీ వర్క్స్ కొన్ని కంట్రీస్ ప్రొవైడ్ చేస్తాయండి. దాంట్లో ఏంటంటే మీకు ఆటోమేటికలీ సెటిల్మెంట్ మీ డౌన్ ద లైన్ మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సిన క్వశ్చన్ మార్క్ రాదు, నా వీసా క్యాన్సిల్ చేసేస్తారు, నన్ను పంపించేస్తారు అని ఈ క్వశ్చన్ మార్క్ అరైజ్ అవ్వదు. ఈజీగా యూ సెటిల్ డౌన్ అండ్ ఈజీగా మీ ఫ్యామిలీ కూడా దే కెన్ సెటిల్ డౌన్ అండ్ యూ కెన్ బీ అ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ దట్ కంట్రీ అనమాట, విచ్ ఈస్ అ వెరీ బిగ్ అడ్వాంటేజ్. ఇప్పుడు మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం మన పైన, మన స్టడీస్, మన కెరియర్ పైన. ఎవరు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, నా స్టడీస్ అయిపోయిన తర్వాత ఏం తెచ్చుకున్నానంటే ఒక డిగ్రీ తెచ్చుకున్నానని వీ డోంట్ వాంట్ టు గో బ్యాక్ టు అ హోమ్ కంట్రీ కదా. వీ వాంట్ టు సెటిల్ డౌన్, వీ వాంట్ టు హ్యావ్ అ బెటర్ లైఫ్ ఫర్ అవర్ సెల్ఫ్ అండ్ ఫర్ అవర్ ఫ్యూచర్ ఎవ్రీబడి. సో అది బేస్ చేసుకొని మనకి ఈ కంట్రీ ఆప్షన్స్ అనేవి యూరోపియన్ కంట్రీ అంటే స్పెసిఫికలీ నేను యూరోప్ గురించి మాట్లాడుతున్నాను. వీ హ్యావ్ ఆప్షన్స్ లైక్ ఆస్ట్రేలియా. చాలామందికి తెలియదు ఏంటంటే ఆస్ట్రేలియాలో మీరు ఒక 2 years మాస్టర్స్ కష్టపడి చదువుకుంటే అంటే మనకి యూఎస్లో అయ్యే ఖర్చులో హాఫ్ అవుతుంది ఆస్ట్రేలియాలో చదువుకుంటే. ఆటోమేటిక్గా యూఆర్ ఎలిజిబుల్ ఫర్ పిఆర్, పర్మనెంట్ రెసిడెన్సీ. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి మ్యామ్, ఎందుకంటే ఆడియన్స్ చాలా మందికి ఇది ఒక డౌట్ అడుగుదాం అనుకుంటున్నారు. కామెంట్ సెక్షన్లో ఎక్కువ వింటూ ఉంటాను, నేను చూస్తూ ఉంటాను. ఏంటి అంటే యూఎస్లో పర్మనెంట్ సిటిజన్షిప్కి ఇప్పుడైతే టైం లేదు, ఎందుకంటే 100 years కన్నా ఎక్కువ అయిపోయింది H1s మీద వాళ్ళకి ఇచ్చే గ్రీన్ కార్డ్ అనేది. సో ఈ కంట్రీస్లో మీరు ఒక పాయింట్ చెప్పారు, ఇప్పుడు 2 years అనేది వర్క్ చేస్తే తర్వాత ఆటోమేటిక్గా వస్తుందని చెప్పి. ఆ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు యూఎస్లో ఏంటంటే మన స్టడీ అయిపోయిన తర్వాత ఓపీటీ సిబిటీలో వెళ్ళిన తర్వాత యూ హ్యావ్ టు గో ఇన్ టు H1B ట్రాన్సిషన్. ఆ H1B కూడా రెన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ గ్రీన్ కార్డ్ ఎప్పటికో మన లక్ని బట్టి మన ఇదిని బట్టి మనకు వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఇంకా సిటిజన్షిప్ అయితే యూ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ లైఫ్. కానీ సేమ్ థింగ్ ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ టు అ కంట్రీ లైక్ ఆస్ట్రేలియా. యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐమ్ టెలింగ్ యూ, మీరు ఒక 2 years మాస్టర్స్ చేశారనుకోండి, మీకు ఈ హెడేక్స్ ఉండవన్నమాట. ఆటోమేటికలీ బికాస్ యూ హెవ్ స్టడీడ్ ఇన్ దట్ కంట్రీ అండ్ యూ స్పెండ్ ఎక్స్ అమౌంట్ దేర్, ద కంట్రీ ఈస్ గివింగ్ యూ ద ఆప్షన్ టు బికమ్ అ పర్మనెంట్ రెసిడెన్సీ. స్టడీ చేసుకున్నందుకు మీకు ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి అండ్ అక్కడ ఉంటున్నందుకు ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి అండ్ ఆటోమేటికలీ యూఆర్ ఎలిజిబుల్ అనమాట. కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి మీట్ అవ్వాలి, అవి మీట్ అవుతే యూఆర్ ఎలిజిబుల్. అండ్ 1 yearలోనే మీకు పిఆర్ అనేది వచ్చేస్తుంది ఆస్ట్రేలియాలో. మీరు ఒక స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. లైక్ ఎగ్జాంపుల్ యూఎస్లో స్ట్రగుల్ అవుతూ ఉంటాం కదా సెటిల్ అవ్వడానికి, ఆస్ట్రేలియాలో అలా కాదండి. ఆర్ యూకేలో యూఎస్ కాకుండా యూరోపియన్ అండ్ ఆస్ట్రేలియన్ రెండింటికి కూడా మీరు వీసా ప్రొసీజర్ అనేది చేస్తుంటారు? అన్ని కంట్రీస్కి మనం స్టడీ చేస్తామండి. యూఎస్కి చేస్తాము, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, యూరోప్, ఆల్ కంట్రీ స్టడీ ఆప్షన్స్ అనేవి చేస్తాం. మీరు చేసిన వాటిలో ఏ కంట్రీ కొంచెం బెటర్, ఈజీ అని చెప్తారు? ఈజీ బెటర్ అని అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ప్రొఫైల్ అండి. ఇప్పుడు ఒకళ్ళ ప్రొఫైల్ ఏమో సూపర్ ప్రొఫైల్ ఉంటుంది, లైక్ ఏమీ హర్డిల్స్ లేకుండా. కొన్ని ప్రొఫైల్స్ అలా ఉండవు. అవి ఏంటంటే మనం ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ యూర్ పోర్ట్రేయింగ్ టు ద ఇమిగ్రేషన్ ఆఫీసర్. ఇది కూడా క్లియర్ కట్ స్ట్రైట్ ప్రొఫైల్ ఏదో ఒక లూప్ హోల్ ఉంటుంది కదా, దట్ ఈస్ వేర్ వీ కమ్ ఇన్ టు ద పిక్చర్. ఆ లూప్ హోల్ని మనం ఎలా కవరప్ చేయొచ్చు, ప్యాచప్ చేయొచ్చు, ఏం చూపించవచ్చు, ఏం చూపించకూడదు, హౌ టు డూ అవర్ పేపర్ వర్క్ అనేది. ఏ కంట్రీ అన్నది ఈజీ ఉండదు, ఏదన్నా కూడా ఇట్ ఈస్ డాక్యుమెంటేషన్ అనేది ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. డెఫినెట్లీ అండి, 100%. మన పర్సంటేజ్ ఎంత అయితే మనకి ఇంపార్టెంటో డాక్యుమెంటేషన్, గ్యాప్స్, మన పేపర్ వర్క్ అనేది 100% ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ స్టడీ అబ్రాడ్ కంట్రీకి. సో విన్నారు కదండి, ఎలాంటి కంట్రీస్కి ఆ విధంగా ఉంటుందని చెప్పేసి, ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ఉండే విధానాలు కానీ, అక్కడ స్టడీస్ సంబంధించి, అక్కడ సెటిల్మెంట్కి సంబంధించి. దీనిపై మీకు మరింత స్పష్టత కావాలి, మరింత డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే మీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ని సంప్రదించవచ్చు. అలాగే ఈ కంటెంట్ మీకు ఇంకా నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి క్లారిఫికేషన్ కావాలన్నా కూడా మీరు డైరెక్ట్గా ఫ్రీగానే పర్సనల్ అపాయింట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు మ్యామ్ వాళ్ళు. సో మీరు కన్సల్ట్ చేయొచ్చు వాళ్ళని. అంతే కాకుండా మీకు వచ్చే ఎపిసోడ్లో మరింత డీటెయిల్స్ అనేవి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. సో మరిన్ని ఎపిసోడ్స్ రాబోతున్నాయి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.